దువ్వెల మాధురి ఒక మాట అంటుంది, ఏమంటుందంటే ఇష్ట ప్రకారంగా సహజీవనం చేసే హక్కు కోర్టే ఇచ్చింది అంటుంది. అంటే భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇటు భర్తకు విడాకులు ఇవ్వకుండా కూడా సహజీవనం చేయమని కోర్టు చెప్తుందా సార్? లేదు, చెప్పలేదు. తప్పండి, ఆ మాటే తప్పు. ఆ మాటే అది ఖచ్చితంగా తప్పు. మాకు ఏ చట్టంలో కూడా భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరే వ్యక్తితో సహజీవనం చెప్పలేదు. కోర్టు ఏం చెప్పిందంటే ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకి సంబంధించిన విషయం కాబట్టి ఇద్దరి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఏదో కారణాల వల్ల మనస్పర్ధలు వచ్చినప్పుడు కానీ, లేదా ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఇష్టపడి భార్యతో కాకుండా భర్తతో కాకుండా కొన్ని సందర్భాల్లో కంపల్షన్స్లో ఏదో అక్రమ సంబంధం అనేది జరిగినప్పుడు ఆ కార్యం జరిగితే దాన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకొని ఇది ఒక బైగమి లేదా దీన్ని శిక్షించడం అనేది నేర కింద రాదు. అంటే ఏ నేరం కింద రాదు? హిందూ మ్యారేజీ లేదా మ్యారేజ్ చట్టాల కింద నేరం కింద రాదు, ఐపీసీ కింద కూడా నేరం కింద రాదు. కానీ ఈ గ్రౌండ్ బేస్ చేసుకొని హిందూ చట్టాల కింద విడాకులు అడగచ్చు. నా భర్త నన్ను సుఖంగా చూడటం లేదు, నా భార్య నన్ను సుఖంగా చూడటం లేదు, ఆమె వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉందని బేస్లో ఖచ్చితంగా విడాకులు అడగచ్చు. దట్స్ ఎ గుడ్ గ్రౌండ్. కాబట్టి ఎక్కడ కూడా ప్రోత్సహించినట్టుగా లేదు. కానీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించి దానిలో కూడా ఇప్పుడు మానసికంగా బాధపడుతూ వేరే భార్యతోటి, అంటే తన భార్యతో తను ఉండలేక మానసికంగా బాధపడుతూ ఇంకేదో నేరాలు చేసేదానికంటే వేరే వ్యక్తితోటి అతనికి సొంతం ఉంటే, కొంచెం పీస్ఫుల్నెస్ ఉంటే అతను బతకాలి కదా. దాన్ని మీరు మ్యారిటల్ రైట్స్ కింద కాకుండా అది ఒక నేరం కింద శిక్షార్హుడు కాదని చెప్పి అది కొట్టేసింది. ఆ సెక్షన్ 494 ఏదో ఒక సెక్షన్ ని రద్దు చేసింది. అంత మాత్రం ఎక్కడ కూడా చట్టం ప్రోత్సహిస్తుంది నువ్వు ఒకరికి భారీగా ఉండి ఇంకొకరితో తిరగచ్చు అని చెప్పి ఎక్కడా లేదు. అది చట్టం తప్పుగా అర్థం చేసుకో.